వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. రైతుల కష్టాలు తెలుసుకొని వాళ్లకు నిరంతరం అండగా ఉంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. శుక్రవారం పిఠాపురం పట్టణంలో అంబేద్కర్ భవనంలో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రెవెన్యూ శాఖ వారు ఏర్పాటు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రైతుల పట్టాదారుల పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మను వేసుకుని సర్వే రాయిపై జగన్ బొమ్మ కూడా వేయటం జరిగింది. రైతుల భూములు తమ సొంత భూములుగా తీసుకోవటానికి ప్రయత్నాలు చేసి రైతులను కష్టపెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టిన వాళ్ళ భూములు దోచుకోవాలని ప్రయత్నం చేసిన వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి అని గత వైసీపీ ప్రభుత్వం వేసిన జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరొకసారి గుర్తు చేసుకుంటూ మరొకసారి పిఠాపురం నియోజకవర్గ రైతాంగాన్ని కూడా కోరుకుంటా ఉన్నాం. మన కోసం ఆలోచన చేసేటువంటి ఈ మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని ఇంత మంచి ఆలోచన చేసి రైతాంగానికి మద్దతుగా నిలుస్తున్నందుకు మన రైతాంగం కూడా మరి ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని వచ్చినటువంటి రైతులందరూ కూడా పేరు పేరుగా కోరుకుంటూ ఇందాక చంద్రబాబు గారు కానీ ఎల్లుడి సురేష్ గారు చంద్రబాబు గారు కానీ అనడం జరిగింది. అది ఏ మాత్రం అవకాశం ఉన్నా ఒకసారి పై అధికారులతో మాట్లాడి మరి రైతులకు వెసులుబాటు ఉండేలాగా మరి అవసరమైతే ఆ పాస్బుక్ తీసుకుని మరి విఆర్ఓ గారి కొత్త పాస్బుక్ రైతుల దగ్గర పెట్టి ఆ పాస్బుక్ వారికి అందించి మరి ఆ పాస్బుక్ అక్కడే క్యాన్సిల్ చేసే విధంగా నేను చర్యలు తీసుకోవాలనేటువంటి రైతాంగం తరఫున ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా కోరుతా ఉన్నా. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరి విఆర్ఓలు కానీ సర్వేలు కానీ ఎంఆర్ఓలు కానీ కోరుతా ఉన్నా. మీకు 2 సెంట్లు 1 సెంటు ఆ 2 సెంట్లు చాలా లైన్గా తీసుకున్నారు రైతులు వచ్చినప్పుడు. 2 సెంట్లు కూడా చాలా అవసరం రైతాంగా. ఎందుకంటే సరిహద్దులు మారిపోయేటువంటి అవకాశం, రైతులు కొట్టుకునేటువంటి అవకాశం. ఖచ్చితంగా ఏ రైతు మీ దగ్గరకు వచ్చి దరఖాస్తు చేసుకున్నా ఇందాక పెద్దలు వర్మగారు చెప్పినట్టు మీరు పూర్తిగా అదేదో 2 సెంట్లే లేదా 5 సెంట్లు అనేటువంటి కాకుండా మీకు ఒక రోజు కష్టం ఉంచాలి ఆ రైతు తరాలు మరి సుఖపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రైతు ఇబ్బంది పడకుండా ఉండదు. కాబట్టి ఆ ఏదైతే ఆ సలహా మీరు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఎక్కువగా కూటమి నాయకులు బీజేపీ నాయకులు ఉన్నారు. నేను మనసులో వాచా కోరుకుంటా ఉన్నా. మళ్ళీ వచ్చే 100వ సంవత్సరం మనందరం కలిసి ఒకే వేదిక మీద జరుపుకునే విధంగా మరి ఈ సంవత్సరం పాటు మన యొక్క కలయిక అలా ఉండాలని మనస్ఫూర్తిగా కూటమి నాయకులు అందరినీ కూడా కోరుకుంటూ మరి రైతాంగం పట్ల మీరందరూ కూడా శ్రద్ధ వహించండి. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, జనసేన పార్టీ నాయకులు ఉన్నారో, బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారో మిమ్మల్ని రైతాంగం సంప్రదించినప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వానికి చట్ట పేరు రాకుండా అవసరమైతే మీరు ఎంఆర్ఓ వెళ్ళి ఆ రైతు యొక్క సమస్య పరిష్కరించే దిశగా మన యొక్క నాయకత్వం కూడా పనిచేయాలనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పిఠాపురం రైతులందరూ కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంది అది కూడా మీరు పరిగణలో తీసుకొని నిజమైనటువంటి కాదని ఆలోచన చేయాలన్నటువంటి గ్రామ పెద్దలు చెప్పేస్తారు అది కూడా ఆలోచన చేయండి. అలాగే ఏదైతే రైతాంగం ఉందో మన పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలంలోనే రీసర్వే అనంతరం 19,294 బుక్లు పిఠాపురం మండలం నుంచి కొత్త పాస్బుక్లు రావడం జరుగుతూ ఉంది. అలాగే కొల్లపూరు మండలంలో అయితే 11,302 మంది రైతులకి కొత్త పాస్బుక్లు ఇవ్వబడతా ఉన్నారు. అలాగే ఇరుపతిపల్లి మండలంలో అయితే 6,832 పాస్బుక్లు ఇవ్వబడతా ఉన్నారు. మొత్తం టోటల్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే రైతాంగానికి 38,000
26 పాస్బుక్లు రావడం జరిగింది. ఇక్కడ ఏదో గ్రామం నుంచి రైతులు రావడం, ఈ రోజు ఏదైతే కొంతమంది నాయకులు ఇక్కడ ఇది మీ అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం, ప్రజలందరికీ తెలియాలనేటువంటి రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా గ్రామాల్లో రైతాంగానికి గ్రామ పెద్దలు వాళ్ళు అవసరమైతే మరి డిప్యూటీ తహసీల్దార్స్ ఎంఆర్ఓ కూడా వచ్చి ఆ గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి రైతాంగానికి ఆ పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. రైతాంగం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా పాదాభిషేకం చేయవలసినటువంటి అవసరం ఉందని వచ్చేటటువంటి రైతాంగాన్ని కోరుకుంటూ మరి పెద్దలు మాట్లాడుతున్నారు. జరపాలి సార్, ఇంకా జరపండి. ఏ సీట్ చెప్పండి. ఏ సీట్ ఈరోజు మా అందరూ ఆరోగ్య రైతు పక్షపాతి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, గుజరాతీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, రైతు పక్షపాతిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ గత ప్రభుత్వంలో రైతాంగానికి జరిగినటువంటి అన్యాయంపై వారు శ్రద్ధ వహించి ఈవేళ రైతుల యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టేలాగా రైతుకి వచ్చే సంక్రాంతికి ముందుగానే రైతాంగం పండుగ జరుపుకునే విధంగా మరి రైతులు పాస్బుక్లు రీసర్వే చేయించి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో 38,026 పాస్బుక్లు, నూతన పాస్బుక్లు ఈరోజు రైతాంగానికి అందజేయడం జరిగింది. కొత్తపల్లి మండలం కానీ, గొల్లపల్లి మండలం కానీ, పిఠాపురం మండలం కానీ ఈరోజు మొత్తం 3 మండలాలకు కలిపి 38,000 పైచిలకు పాస్బుక్లు అందించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతాంగం అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తామనేటువంటి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఏదేమైనా రైతులు గత ప్రభుత్వంలో మరి రీసర్వే అని చెప్పి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుయాయులు భూ కబ్జా చేయడం కోసం మరి నిజమైన రైతుని కష్టపెట్టే విధంగా తీసుకున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలన్నీ రూపుమాపి మరి ఈరోజు నిజాయితీగా ప్రతి రైతుకి మరి ఉపయోగపడేలాగా మరొకసారి రీసర్వే చేయించి రైతాంగానికి వారి యొక్క విస్తీర్ణం, వారి యొక్క సర్వే నెంబరు, వారి యొక్క ఇచ్చే పాస్బుక్లో వారి యొక్క భూమి మ్యాప్ కూడా దాంట్లో ప్రచురించి ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం అని చెప్తూ, మరి ముఖ్యంగా ఏదైతే రైతాంగానికి పక్షపాతిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురం నియోజకవర్గంలో రాత్రి నుంచి వహించిన దగ్గర నుంచి కూడా రైతులకే కాదు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ ప్రజలు మనసులో ఆనందం, ప్రజల మనసులో స్థానం సంపాదించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే చాలామంది రైతులు ఈరోజు అడిగారు మా గతంలో మా పాస్బుక్లు మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, మేము చాలామంది తీసుకోలేదు, అతని బొమ్మ మేము చూడలేకపోయాం. ఈరోజు కొత్త పాస్బుక్లు రాజ్యాంగం రాజముద్ర వేసి రైతుకి ఈరోజు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులు చాలా మంది అడగడం జరిగింది. ఇప్పుడు వచ్చి మేము పెట్టినటువంటి సమావేశం మాకు భూమిలో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మతో మరి సర్వే రాళ్ళు వేయడం జరిగింది. మాకు ఇష్టం లేదో ఆ రాళ్ళు తీసేయాలి. నేనైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒకటే ఒక సలహా, మరి కొత్తగా రాళ్ళు వేయాలంటే 2-3 వేల కోట్లు మళ్ళీ ఆ రాయి స్థలంలో రాయి వేయాలన్న ప్రభుత్వం మీద ఖజానా మీద భారం